సో అటు వచ్చే బస్సు అని పైకి ఘాట్ ఎక్కుతున్నాయి, మనం ఘాట్ దిగుతున్నాం. సో గైస్ ఇంకా 60 కిలోమీటర్స్ అనమాట మన కోయంబత్తూర్కి. సో టైం ఎగ్జాక్ట్ 8 అయింది ఇప్పుడు. సో గైస్ ఇది ఓమ్ని బస్ స్టాండ్ అంటారు, ప్రైవేట్ బస్ అని ఇక్కడ ఆపుతారు. ఇక్కడ చూస్తావా? సో గైస్ పికప్ వ్యాన్లో మన మెయిన్ బస్సులోకి షిఫ్ట్ చేశారన్నమాట. వెనకాల ఉండేది భువనేశ్వర్ బస్సు, ఇది కోయంబత్తూర్ బస్సు ఇది. సో పికప్ వ్యాన్లో ఇక్కడ ఆరాంగఢ్ దగ్గర షిఫ్ట్ చేశారు సీట్స్ అన్ని. సో ఇదే మన బస్ శ్యామోలి ట్రావెల్స్ Volvo 9600. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను హైదరాబాద్ టు కోయంబత్తూర్ ట్రావెల్ చేస్తున్నాను ఇన్ శ్యామోలి Volvo 9600 ఫుల్ స్లీపర్ బస్ మాట. ఇది ప్రీవియస్ వ్లాగ్లో సిట్ కమ్ స్లీపర్ బస్ నేను చేసింది, వైజాగ్ టు బెంగళూరు. ఇది హైదరాబాద్ టు కోయంబత్తూర్. చాలా బాగుంటుంది జర్నీ. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 6 అవుతుంది, 6:20 డిపార్చర్ ఆరాంఘర్ నుంచి. సో మన రూట్ వచ్చేసి ఇవాళ కర్నూలు, అనంతపూర్, బెంగళూరు, హోసూర్, కృష్ణగిరి, ధర్మపురి మీదుగా సేలం మీదుగా ఈరోడ్ మీదుగా కోయంబత్తూర్ వెళ్తాం అన్నమాట. సో బై మార్నింగ్ 8:39 కల్లా కోయంబత్తూర్ ఎంటర్ అయిపోతాం. సో హార్డ్లీ 14 అవర్స్ జర్నీ. సో ట్రైన్లో ఈ రూట్లో ట్రావెల్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 20 అవర్స్ పడుతుంది. ఈ బస్ అయితే 14-15 అవర్స్ మ్యాక్స్ తీసుకుంటుంది. సో జర్నీ ఎలా ఉండబోతుందంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది నాకు మాత్రం ఇవాళ. సో మీరు కూడా నాతో పాటు ట్రావెల్ చేయండి, వర్చువల్గా ఎంజాయ్ చేయండి. సో బస్ క్వాలిటీ చాలా బాగుంది బ్లాంకెట్ది. సో థ్యాంక్ యూ. సో మనకి ఆన్ బోర్డ్ స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్ ఇచ్చారు, ½ లీటర్ వాటర్ బాటిల్ అండ్ షామోలీ స్నాక్ బాక్స్. సో వీళ్ళ రూట్స్ మాట ఇవి, ఎక్కడెక్కడ ఉన్నాయి బస్సెస్. సో లోపల ఏముందో చూపిస్తాను. సో మనకి 1 మిక్చర్ ప్యాకెట్, బిస్కెట్ అండ్ చాక్లెట్ కేక్, పేపర్ బోర్డ్, చిక్కీ అండ్ వెట్ వైప్ అండ్ టిష్యూ ఇచ్చారు. సో గైస్ ఇప్పుడే శంషాబాద్ నుంచి బయలుదేరమాట. టైం ఎగ్జాక్ట్ 6:20 అవుతుంది. సో బై మార్నింగ్ 10 o'clock కల్లా మనం రీచ్ అవ్వాలి కోయంబత్తూర్. సో మన రూట్ వచ్చేసి వయా కర్నూలు, అనంతపూర్, బెంగళూరు, హోసూర్, కృష్ణగిరి, సేలం, ఈ రోడ్ మీదుగా కోయంబత్తూర్ రీచ్ అవుతాం అన్నమాట. టోటల్ 1000 కిలోమీటర్స్ వస్తుంది రౌండ్ ఫిగర్. ఆరాంఘర్లో స్టార్ట్ అయ్యాం మనం ఇప్పుడు. మనం సో ప్రజెంట్ శంషాబాద్ దాటుతున్నాం. సో ఫ్లైఓవర్స్ అయిపోయాయి కాబట్టి ట్రాఫిక్ లేదు, లేకపోతే అప్పుడు మామూలుగా ట్రాఫిక్ జామ్ అయ్యేది కాదు ఇక్కడ. సో గైస్ ఇది కూడా 9600 సెమీ స్లీపర్ కేఎస్ఆర్టీసీ ఐరావత్ 2.0 వర్షన్ అనమాట, లేటెస్ట్ బస్ ఇది. సో దీన్ని ఇప్పుడు మనం ఓవర్టేక్ చేయబోతున్నాం. స్టే ట్యూన్. సో గైస్ ఈ రూట్లో మన ఫస్ట్ టోల్ గేట్ పాస్ అవుతున్నాం మనం. షాద్ నగర్ దాటాక వస్తుంది అన్నమాట టోల్ గేట్ ఇది. అండ్ మన ఫస్ట్ పైలట్ పేరు ధనంజయ్. నమస్తే అన్న.
సో అన్న వెరీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. సో అన్నతో ఇప్పుడే దాటాము, సిటీ దాటాము, హైవే ఎక్కేసాము ఇంకా ఆల్మోస్ట్. సో డిన్నర్ బ్రేక్ మనకి మున్నవర్ డాబాలో ఉంటుంది జడ్చర్లలో. ఆ తర్వాత సెకండ్ పైలట్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాను, ఆయన బాగా పాత పరిచయం నాకు ఆయనతో. సో గైస్ టైం ఎగ్జాక్ట్ 7:15 అవుతుంది. మనకి 7:15కి డిన్నర్ బ్రేక్ మాట మున్నవర్ హోటల్లో. ఇక్కడ చూసుకుంటే మనకి ఎస్ ఎక్స్ప్రెస్ అండ్ స్వామి అయ్యప్ప వోల్వో బస్సెస్ ఉన్నాయి, B11 hours. ఎక్కడికన్నా 2 బస్సెస్. ఓకే, స్వామి అయ్యప్ప కోయంబత్తూర్ MG. సో మున్నవర్ హోటల్లో డిన్నర్ బ్రేక్. సో గైస్ ఇంటీరియర్ వ్యూ చూద్దాం బస్ది. సో ఇది ఫుల్ స్లీపర్ బస్సు. ఇక్కడ చూసుకుంటే డబల్ బర్త్ అండ్ కింద డబల్ బర్త్ లోవర్ బర్త్స్, ఇటు సైడ్ ఏమో సింగిల్ బర్త్స్. సో మనకి AC వెంట్స్, రీడింగ్ లైట్స్, బర్త్ లైట్స్ అండ్ USB ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చారు. ఇటు సింగిల్ లోవర్ బర్త్, ఇటు డబల్ లోవర్ బర్త్. సో అక్కడ శ్యామోలి అనే లోగో కూడా ఉంది. ఇది మొబైల్ హోల్డర్, USB ఛార్జింగ్, C టైప్ అండ్ నార్మల్ టైప్. సో గైస్ బిగ్ బస్ Volvo 9600 ఇది మధురై వెళ్తుంది. దీనిలో నేను కొచ్చిన్ వెళ్ళాను ఇదే బస్సులో. సో బోత్ 9600s. సో డిన్నర్ బ్రేక్ అయిపోయింది. డిన్నర్ బ్రేక్ నుంచి బయలుదేరుతున్నమాట. సో గైస్ ఆఫ్టర్ డిన్నర్ బ్రేక్ బయలుదేరమాట. అండ్ మన సెకండ్ పైలట్ నాని అని ఎక్కాడు హాట్ సీట్లో. హాయ్. సో ఇక్కడ నుంచి బెంగళూరు అత్తిపల్లికి అన్నయ్య పడతా, అన్న బిట్, సెంటర్ బిట్ అంటారు దీన్ని. అత్తిపల్లి అంటే బెంగళూరు సిటీ దాటేసి బార్డర్ అన్నమాట, తమిళనాడు బార్డర్ దాకా అన్నది. మార్నింగ్ ఒక 4:30 దాకా 4 దాకా అన్నదే బిట్. సో గైస్ ఇప్పుడే పెబ్బేడ్ దాటామాట, నియర్ టు కర్నూలు దగ్గరలో ఉన్నాం. సో గైస్ ఇప్పుడు తెలంగాణ నుంచి AP ఎంటర్ అయిపోతున్నాం అన్నమాట. ఇది బార్డర్లో టోల్ గేట్ ఉంటుంది, కర్నూలు టోల్ ప్లాజా. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చాలా వీడియోస్లో చూసుంటారు. బెంగళూరు హైదరాబాద్లో మార్నింగ్ వచ్చేటప్పుడు మార్నింగ్ టాయిలెట్ బ్రేక్ ఇక్కడ ఆపేవారు అనమాట ఆ బ్లాగ్స్లో. సో వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ తెలంగాణ. మళ్ళీ మనం ఆంధ్ర టు కర్ణాటక బాగేపల్లి దగ్గర ఎంటర్ అవుతాం. అది కూడా నా ప్రీవియస్ బ్లాగ్స్లో మీరు చాలా బెంగళూరు వీడియోస్లో చూస్తుంటారు. హైదరాబాద్ బెంగళూరు బ్లాగ్స్లో మార్నింగ్ వాష్రూమ్ బ్రేక్ ఆగుతాం బాగేపల్లి, అదే మన బార్డర్. సో మనం కర్ణాటక నుంచి తమిళనాడు కూడా ఎంటర్ అవుతాం అన్నమాట. ఎర్లీ మార్నింగ్ 4:30కి మన అత్తిబెల్లి దాటాక హోసూరు దగ్గర. సో ఆల్మోస్ట్ మనం తెలంగాణ, AP, కర్ణాటక, తమిళనాడు ఈ 4 స్టేట్స్ ట్రావెల్ చేస్తున్నాం ఈరోజు. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. 1000 kilometers జర్నీ. ఆల్రెడీ నేను కొచ్చిన్ వెళ్ళాను ఈ రూట్లో, బట్ డిఫరెంట్ టైమింగ్స్. అది కూడా లాంగ్ జర్నీయే, ఇది కూడా వన్ ఆఫ్ ద లాంగ్ జర్నీ కోయంబత్తూర్ అంటే. సో మనకి మార్నింగ్ 10 అయిపోతుంది అన్నమాట లాస్ట్ పాయింట్కి వెళ్ళే వరకు కోయంబత్తూర్లో.
సో వెల్కమ్ టు ఏపీ. అక్కడ బోర్డు కూడా ఉంది చిన్నగా. సో గైస్ ఎగ్జాక్ట్ 9:25 అవుతుంది. 3 అవర్స్లో మనం హైదరాబాద్ టు కర్నూలు వచ్చేసాం. బళ్ళారి జంక్షన్లో ఉన్నాం మనము, విత్ ఇంక్లూడింగ్ డిన్నర్ బ్రేక్ ఒక 20 minutes పైగా ఆగామన్నమాట. అది ఆగకపోయినా 9 o'clock వల్ల వచ్చేవాళ్ళం మనం. సో క్రేజీ ఉంది గైస్ జర్నీ ఇక్కడ దాకా. ఆల్మోస్ట్ 200+ kilometers ఉంటుంది. మనం వితిన్ 3 hours కవర్ చేస్తాం విత్ డిన్నర్ బ్రేక్. వెస్ట్ బెంగాల్ కింగ్ శ్యామోలి. టైం అంటే టైం అబ్బా. నేను ప్రీవియస్ బ్లాగ్ కూడా చూస్తుంటారు, వైజాగ్ టు బెంగళూరు. టైం అంటే టైం దింపేస్తారు, పికప్ అండ్ డ్రాప్. సో ఇక్కడ ప్యాసింజర్స్ దిగుతున్నారు కర్నూలులో అండ్ ఎక్కుతారు కూడా ఇక్కడి నుంచి. సో గాయస్ ఈ పక్కన కనిపించే రోడ్డు కడప రోడ్డు, కడపకి వెళ్ళిపోతుంది. మనం పాండిచ్చేరి వెళ్ళే బస్సెస్ కానీ తిరుపతి వెళ్ళే బస్సెస్ కానీ డైవర్ట్ అయిపోతాయి అన్నమాట. కడప, తిరుపతి, పాండిచ్చేరి, చిత్తూరు అండ్ బస్సెస్ ఇటు వెళ్ళిపోతాయి. మనం స్ట్రేట్ వెళ్ళిపోతున్నాం, బెంగళూరు హైవేకి వెళ్ళిపోతున్నాం. టైం ఎగ్జాక్ట్ 9:50 అవుతుంది. మనం కర్నూలు దాటేసాం. ఇంకా నెక్స్ట్ మనకి దోన్, గుత్తి, అనంతపూర్ అలా కర్ణాటక ఎంటర్ అయిపోయి ఫస్ట్ హెబ్బాల్ వస్తుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ హెబ్బాల్ నుండి మార్నింగ్ 4:30కి అత్తిబేలే సిటీ దాటేస్తాం. అలా తమిళనాడు ఎంటర్ అవుతాం అన్నమాట, హోసూరు. సో గైస్ గుత్తి దగ్గర ఉన్నమాట టోల్ గేట్. ఎగ్జాక్ట్ టైం 10:55 అవుతుంది. అది అక్కడ ఉన్నారు లెఫ్ట్లో. సో గైస్ ఎగ్జాక్ట్ 11 అవుతుంది. మనం గుత్తిలో రవితేజ్ హోటల్ దగ్గర వాష్రూమ్ బ్రేక్స్ ఆపుతున్నాం అనమాట. జనరల్గా మన కొచ్చిన్ వెళ్ళేవి, నాగర్కర్ వెళ్ళే బస్సెస్ ఇక్కడ ఆపుతారు డిన్నర్ బ్రేక్కి. లైక్ ఒక 8:30 కల్లా ఈ టైంకి వచ్చేస్తాయి. సో పక్కన కల్లాడ బస్సు ఉంది. ఇది కూడా ఐ థింక్ కొచ్చిన్ ఆర్ ఏదో బండి ఇది. అండ్ ఇది మన బస్సు. ఇక్కడ గుత్తి దగ్గర వాష్రూమ్ బ్రేక్ ఆపారు. టైం ఎగ్జాక్ట్ 11 అవుతుంది. నాని అన్న ఇక్కడ నుంచి ఎంతసేపు పడుతుంది ఇంకా బెంగళూరు కానీ కోయంబత్తూరు కానీ? బెంగళూరు సిటీ ఎంట్రన్స్ 3 కల్లా ఎంటర్ అవుతాం. ఓకే. హోసూర్ బార్డర్ 4 కల్లా రీచ్ అవుతాం. సో తమిళనాడు ఎంటర్ అయిపోతాం. అక్కడితో నాకు రీచ్ అయిపోతుంది. వేరే అన్న వస్తారు అక్కడ నుంచి. సో మన కోయంబత్తూర్ 9:30 కల్లా రీచ్ అవుతాం. సూపర్ ఎక్సైటింగ్ ఆన్ జర్నీ. నేను క్యాబిన్లోనే ఉన్నాను ఇప్పుడు కూడా. సో మార్నింగ్ 10 లోపే వెళ్ళిపోతాం మ్యాక్స్, లేదా 10:30 అవుతుందంట. సో చూద్దాం. సో గైస్ మన క్లీనర్ గ్లాస్ క్లీన్ చేస్తున్నారు, ఎందుకంటే ఆల్మోస్ట్ 11 అయింది. లేట్ నైట్ డ్రైవింగ్ కాబట్టి సో క్లియర్ విజన్ ఉండాలి, ఎందుకంటే మంచు పడే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు. సో ఏ ఇబ్బంది లేకుండా నీట్గా కడిగేస్తాను అనమాట అబ్బాయి. గ్లాస్ మొత్తం ఆ పక్క బస్సు కూడా ఎప్పుడే క్లీన్ చేశారు గ్లాస్. సో ఇది కూడా గ్లాస్ క్లీన్ చేసేస్తున్నారు. క్లియర్ వ్యూ ఉంటుంది మనకి ఇప్పుడు.
సో గైస్ ఎగ్జాక్ట్ 11:39 అనంతపురంలో ఉన్నాం మనం. రైట్ టైం, ఎగ్జాక్ట్ టైంకి వచ్చేసాం మనం అనంతపురం. సో గైస్ ఇప్పుడే అనంతపురం దాటాము. బెంగళూరు ఇంకొక 208 కిలోమీటర్స్ ఉంది, సేలం 408. సో మనం ఇదే రోడ్ స్ట్రైట్గా వెళ్తాము. సో టైం ఎగ్జాక్ట్ 11:50 అవుతుంది. నేను ఇక పడుకుంటాను. మార్నింగ్ 4:30 మనం అత్తివేల్లో మనకు బ్రేక్ ఉంటుంది, లైక్ బెంగళూరు ఎంట్రాక్ లేస్తాను నేను. సో గుడ్ నైట్ గైస్. సో గుడ్ మార్నింగ్ గైస్. మనం బెంగళూరులో ఉన్నాం, ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 3:10 అవుతుంది. బిఫోర్ టైం ఉన్నాం షెడ్యూల్ కంటే. ఇక్కడ నుంచి ఒక 20 30 మినిట్స్లో రీచ్ అయిపోతాం. లైక్ అత్తిబేరిలో మనకి వాష్రూమ్ బ్రేక్ ఉంటుంది. అండ్ మన డ్రైవర్ చేంజ్ అవుతారు ఇప్పుడు. మనోడు జడ్చల్ల నుంచి మనోడు డ్రైవింగ్ చేస్తున్నాడు రాత్రి నుంచి. సో ప్రజెంట్ ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ మీద ఉన్నాం మనం. అలాగే కనిపించేది మెట్రో స్టేషన్. సో గైస్ మనకు అత్తిబేరిలో నయారా బంక్లో ఫ్యూలింగ్ కూడా ఉంటుంది అన్నమాట. సో బస్కి ఫ్యూలింగ్ బ్రేక్ అండ్ ఎర్లీ మార్నింగ్ వాష్రూమ్ బ్రేక్. టైం ఎగ్జాక్ట్ 3:30 అవుతుంది. ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్లో బార్డర్ దాటేస్తాం, లైక్ కర్ణాటక టు తమిళనాడు, హోసూర్ దగ్గర. సో ఇదే మన బస్ ఎక్స్టీరియర్ లుక్. సో గైస్ బిగ్ బస్ కూడా వచ్చేసింది. నైట్ మనం డిన్నర్ బ్రేక్లో చూసాం, మళ్ళీ ఇప్పుడు కలిసింది మన బస్. ఇది మదురై బండి, సేలం నుంచి డైవర్ట్ అవుతుంది రూట్ ఇది. సో గైస్ ఎగ్జాక్ట్ మన బార్డర్లో ఉన్నాము. టోల్ గేట్ దాటి ఆ ముందు నుంచి మన తమిళనాడు స్టార్ట్ అయిపోద్ది, కర్ణాటక లాస్ట్ ఇంక ఇది. సో కోయంబత్తూర్ స్ట్రైట్ బయట వెళ్తాం. అండ్ కర్ణాటక అయిపోయింది. అండ్ వెల్కమ్ టు తమిళనాడు. తమిళనాడు ఎంటర్ అయిపోయాం మనం. హోసూర్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ నుంచి ఇంకో 340 కిలోమీటర్స్ ఉంటుంది కోయంబత్తూర్. హోసూర్ సిటీ వెల్కమ్స్ యూ. తమిళనాడులో ఉన్న అఫీషియల్గా. ఎగ్జాక్ట్ 4 అవుతుంది టైం, 4:04. ఎంత తమిళ్లో ఉన్నాయి చూడండి బోర్డ్స్ అన్ని. ఇంకా తమిళనాడులో ఉన్నాం మనం. అండ్ మన డ్రైవర్ చేంజ్ అయిపోయారు, మన రెస్ట్. ఇంకా గుడ్ నైట్ అన్న. గుడ్ నైట్. ఎదురవుతున్నాడు మన ధనంజయ ఎక్కేసాడు. కోయంబత్తూర్ దాకా మనోడిదే ఇంకా బిట్. సో బై 10 కల్లా రీచ్ అయిపోతాం మనము. మనకి లేట్ ట్రాఫిక్ ఉంటే 10:30 అవ్వచ్చు అంతే. మనకి ఇప్పుడు మంచి ఘాట్ సెక్షన్ కూడా వస్తుంది, తోపూర్ ఘాట్. సో గైస్ టైం ఎగ్జాక్ట్ 5:30 అయింది. మనం ధర్మపురి దాటామన్నమాట. హోసూరు నుంచి కృష్ణగిరి, నెక్స్ట్ ధర్మపురి, అలా ఇప్పుడు ధర్మపురి దాటాము. ఇప్పుడు వచ్చి తోపూర్ ఘాట్ సెక్షన్ కవర్ చేద్దామని ఇంకా వీడియో స్టార్ట్ చేశాను. ఇక్కడ ఇంకా చీకటిగానే ఉంది, వెళ్తురు వస్తే బాగుండు అనుకున్నా, బట్ ఇంకా చీకటిగా ఉంది. ఘాట్ సెక్షన్ కవర్ చేస్తున్నాం. ఈ దాటగానే నెక్స్ట్ సేలం వస్తుంది. సేలం నుంచి మనకి రూట్ డైవర్ట్ అయిపోతుంది అన్నమాట. సేలం నుంచి మన నాగర్కోయిల్ వెళ్ళే బస్సెస్, మధురై వెళ్ళేవి, తాంజావూరు వెళ్ళే బస్సెస్, మనం వెళ్ళే రూట్ మొత్తం డైవర్ట్ అయిపోతుంది. సో గైస్ టైం ఎగ్జాక్ట్ 5:40 అయింది. ఇప్పుడే పాలయం టోల్ ప్లాజా దాటాం. ఫుల్ ఫాగ్ పడుతుంది, చాలా చల్లగా ఉంది. మీకు కెమెరా వ్యూలో కనిపించలేదు, ఇక్కడ చాలా ఫాగ్ ఉంది ఇక్కడ మనకి.
ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవబోతుంది. తోపూర్ ఫారెస్ట్ ఏరియా అన్నమాట ఇది. కొంచెం వెళ్తురు వచ్చి ఉంటే బాగుండేది. మన టైమింగ్ ఇదే మాట, ఇంకా చీకట్లో పాస్ అవుతున్నాం. 5:40 ఇన్ టైము. ఫారెస్ట్ ఏరియా, ఇక్కడ యానిమల్స్ కూడా తిరుగుతూ ఉంటాయి. సో గాయస్, ఈ ఘాట్ ఏంటంటే దిగుతాం అన్నమాట. దిగే ఘాట్ టువర్డ్స్ సేలం. అట్నుంచి వచ్చేప్పుడు ఘాట్ ఎక్కుతాం, పైకి ఎక్కుతాం, దిగుతాం కిందకి. అక్కడ రాస్తుంది డ్రైవ్ ఇన్ సెకండ్ గేర్ ఓన్లీ అండ్ 30 స్పీడ్. సో ఘాట్ సెక్షన్ స్పీడ్ లిమిట్ 30. సో అటు వచ్చే బస్సు అని పైకి ఘాట్ ఎక్కుతున్నాయి, మనం ఘాట్ దిగుతున్నాం. 30 స్పీడ్లో మాత్రమే వెళ్ళాలి టర్నింగ్స్లో. గో ఓన్లీ ఇన్ సెకండ్ గేర్ అక్కడ రాసింది క్లియర్గా. సో సెకండ్ గేర్ అండ్ 30 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి వెహికల్స్ అంతా ఈ ఘాట్ సెక్షన్లో. సో కొంచెం డేంజరస్ ఘాట్, ఇక్కడ యాక్సిడెంట్స్ అవుతాయంట బాగా. సో దానివల్ల 30 రెస్ట్రిక్షన్ పెట్టారు. ఘాట్ సెక్షన్ స్పీడ్ లిమిట్ 30 kmph. సో మన మంచికే, సేఫ్టీ పర్పస్. ఫారెస్ట్ ఏరియా అండ్ ఘాట్ సెక్షన్ కాబట్టి, అండ్ డేంజరస్ రోడ్ ఇది యాక్చువల్లీ. సో అందుకే ఇంత రెస్ట్రిక్షన్స్ పెట్టారు ఇక్కడ. ఈ బ్లైండ్ కర్వ్స్ ఉంటాయి కొంచెం, ఈ కర్వ్స్లో ఓవర్ స్పీడింగ్ చేసినా ఏం డేంజర్ అన్నమాట. కొంచెం డే లైట్ ఉంటే బాగుండేది. అబ్బా, టర్నింగ్లో 30 మెయింటైన్ చేయాలి ఇక్కడ. సరే, చిన్న ఘాట్ ఇది, ఇప్పుడే కంప్లీట్ చేసాం. ఘాట్ సెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సేలం. ఎన్ని కిలోమీటర్ ఉంటుంది సేలం? ఇంకా 40 కిలోమీటర్స్ ఉంటుందంట. తప్పూర్ లారీలు ఎక్కేది కాదు, ఇప్పుడు రోడ్ వేసినాక అది ఫ్రీగా వస్తుంది. ఓకే, అరగంట గంట పట్టేది ఆ కాదు.
ఎక్కేటప్పుడు కూడా ఇబ్బంది ఏముంటుంది, వెళ్ళిపోవచ్చు ఈజీగానే. ట్రాఫిక్ని బట్టి మీరు మన బస్సులో ఉన్నాం కాబట్టి ఫ్రీగా వస్తుంది. అదే ఏదో వేరే బండి అయితే చాలా డిలే. అమ్మో ఎంత పెద్దగా ఉంది, ఏంది ఇది? ఫ్యాన్ రెక్కాలి. ఓకే, ఎలక్ట్రికల్ కరెంట్ ఉత్పత్తి చేసి. సో గైస్ టైం ఎగ్జాక్ట్ 6:20 అయింది. సేలంలో ఉన్నాము. నిన్న ఎగ్జాక్ట్ 6:20కి స్టార్ట్ అయ్యాము. కరెక్ట్ 12 hours వచ్చేసాం అన్నమాట. 12 గంటల్లో సేలం రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి కోయంబత్తూర్ ఇంకొక 4 hours ఇంకా ట్రాఫిక్ ఉంటే డిలే యాడ్ అవ్వచ్చు. ప్రతి రైట్ టైమే ఉన్నాం మనం. కోయంబత్తూర్ 167 kilometers ఇంకా. సో మనం బైపాస్ మీదకి వెళ్ళిపోతాం, ఊర్లోకి వెళ్దాం. ఇటు వెళ్తే ఊర్లోకి వెళ్తుంది. ఇటు ఊర్లోకి మనం బైపాస్ మీదకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడేనా? సో గైస్ సేలం జంక్షన్ ఎందుకు అంటారంటే 2 routes డివైడ్ అవుతాయి. సో మనమేమో లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతాం. కోయంబత్తూర్ కొచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఇటే వెళ్ళామన్నమాట. సో స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి మధురై వెళ్ళిపోతుంది. మన వెనకాల బిగ్ బస్ వస్తుంది కదా మధురై. అండ్ నాగర్కర్ వెళ్ళే బస్సులు కూడా స్ట్రైట్ వెళ్ళిపోతాయి. కన్యాకుమారి బస్సెస్ అని స్ట్రైట్ వెళ్ళిపోతాయి. మనం లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోతాం. రూట్ డైవర్ట్ అవుతుందన్నమాట ఇక్కడ నుంచి. మొత్తం పొగ మంచు గైస్, మొత్తం పొగ పట్టేసింది అక్కడ మంచు. నెక్కరపట్టి ఊరు పేరు. మొత్తం పొగ కమ్మేసింది మనకి మంచు.
గైస్ ఈ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది గైస్, లైక్ ఒక 3 స్టార్ హోటల్ ఇచ్చినట్టుంది బ్లాంకెట్ది. ప్రజెంట్ అయితే ఈ రోడ్ దగ్గర ఉన్నాం మనం. టైం 7:20 అవుతుంది. సో ఎగ్జాక్ట్ టైం 7:47. మన విజయమంగళం టోల్ గేట్ దగ్గర ఆగామన్నమాట మార్నింగ్ వాష్రూమ్ బ్రేక్స్కి. ఇక్కడ నుంచి ఒక 70 కిలోమీటర్స్ మనం రీచ్ అయిపోతాం కోయంబత్తూర్కి. బై 9 కల్లా రీచ్ అయిపోతామని గూగుల్ టైం చెప్తుంది. ఇంకా ముందు ట్రాఫిక్ బట్టి డిలే యాడ్ అవ్వచ్చు. బ్యూటిఫుల్ లుకింగ్ Shyamoli Volvo 9600. సో గైస్ ఇంకా 60 కిలోమీటర్స్ అనమాట మన కోయంబత్తూర్కి. సో టైం ఎగ్జాక్ట్ 8 అయింది ఇప్పుడు. బై 9:15 రీచ్ అయిపోతాం. ఇంకా ట్రాఫిక్ బట్టి చెప్పలేమంటున్నారు, మనం రెగ్యులర్ వెళ్తుంటారు కాబట్టి. సో మనం యాజ్ ఆఫ్ నౌ బిఫోర్ టైం ఉన్నాం. రెడ్ బస్ టైమింగ్ 10 o'clock. లాస్ట్ పాయింట్ సర్వణం పట్టి. సో మనం కోయంబత్తూర్ ఎంట్రీ టైమింగ్ వచ్చేసి 9. సో ఇప్పుడు 8 అయిన టైం ఇంకొక 60 కిలోమీటర్స్ ఉంది కోయంబత్తూర్ ఇక్కడ నుంచి. చాలా బాగుంది గైస్, ఎక్సలెంట్ ఉంది జర్నీ మాత్రం. బస్ మాత్రం ఎక్సలెంట్. బ్లాంకెట్స్ బాగా నచ్చాయి నాకు ఎస్పెషల్లీ. మంచి కంఫర్టబుల్ పడుకోవచ్చు. మీరు కోయంబత్తూర్ కానీ బెంగళూరు కానీ వెళ్ళాలనుకుంటే ఈ బస్ బుక్ చేసుకోండి కంపల్సరీ. Shyamoli అఫీషియల్ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. 10% డిస్కౌంట్ కూడా వస్తుంది దానిలో బుక్ చేసుకుంటే. సో మొత్తం ఫాగ్ ఉంది యాక్చువల్లీ, మీ కెమెరాలో సరే కనిపించలేదు, బట్ మొత్తం మంచు నడుస్తుంది ఇక్కడ మొత్తం. సో గైస్ ఎగ్జాక్ట్ 8:50కి మనం కోయంబత్తూర్ అరైవ్ అయిపోయామాట బిఫోర్ టైం. సో ఇక్కడ నుంచి ఇంకొక 15 కిలోమీటర్స్ వెళ్తే లాస్ట్ పాయింట్ సరవణం బట్టికి వెళ్తాం. ఇంకా ట్రాఫిక్ బట్టి డిలే ఉంటే డిలే అవ్వచ్చు, లేదంటే రైట్ టైం వెళ్ళిపోతాం మనం. సో హార్డ్లీ 14.5 hours వచ్చేసామన్నమాట. మనం హైదరాబాద్లో నిన్న 6:20కి స్టార్ట్ అయ్యాము. 8:50 కల్లా మనం కోయంబత్తూర్ ఎంటర్ అయిపోయాం. హార్డ్లీ 14 hours 30 minutes జస్ట్. సో ఫైనల్లీ అరైవ్డ్ కోయంబత్తూర్. ఓకే. సో గైస్ ఇవాళ ట్రాఫిక్ లేదు కాబట్టి త్వరగా వచ్చాం. ట్రాఫిక్ ఉంటే ఇంకా లేట్ అయ్యేదంట. సో కోయంబత్తూర్ సిటీలో ఉన్నాం. నార్మల్ ట్రాఫికే ఉంది. ఇది కోయంబత్తూర్ సిటీ బస్. ఇది 68A అంట. సరే నాకు తమిళ్ రాదు, అది తెలీదు నాకు. ఈ ఫ్లైఓవర్ వర్క్ జరుగుతుంది అన్నమాట. ఇది అయిందంటే సగం ట్రాఫిక్ క్లియర్ అయిపోద్ది, ఇంకా తొందరగా వచ్చేయచ్చు. ఈరోజు ఎవరన్నా వస్తే పంపిస్తాను. సో గైస్ ఎగ్జాక్ట్ 9:20కి మనం కోయంబత్తూర్ లాస్ట్ స్టాప్ వచ్చాము. సో గైస్ ఇది ఓమ్ని బస్ స్టాండ్ అంటారు. ప్రైవేట్ బస్ అని ఇక్కడ ఆపుతారు. ఇక్కడ ఓన్లీ ఫర్ ప్రైవేట్ బస్సెస్ పార్కింగ్. అక్కడ స్వామి అయ్యప్ప అని చూడండి, 9600 హైదరాబాద్ బస్ అది కూడా. సో మన బస్ ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. ఏరియాకి వెళ్తుంది మనది శరవణపట్టిలో పెడతాం మన బస్ ఇంకా పార్కింగ్. సో ఇదైతే ఓన్లీ ఫర్ ప్రైవేట్ బస్సెస్, బట్ మన బస్సెస్ ఇక్కడ కాదు ముందు. ఇక ఎంతసేపు పట్టొచ్చన్నా? రైట్, లాస్ట్ పాయింట్కి వెళ్ళిపోతాం మనం. ప్రజెంట్ ఇదంతా కోయంబత్తూర్ సిటీ మనం ఉన్నది. సో గైస్ ఫైనలీ రీచ్డ్ కోయంబత్తూర్. ఎక్సలెంట్ జర్నీ. అంటే బిఫోర్ టైం వచ్చేసామన్నమాట. రెడ్ బస్ టైమింగ్ వచ్చేసి 9:30, 8:30 కల్లా కోయంబత్తూర్ అరైవ్ అయిపోయాం. చాలా బాగుంది గైస్. నేను
లేట్ అవుతుందేమో, ట్రాఫిక్ ఉంటుంది అనుకున్నా, ట్రాఫిక్ కూడా లేదు, బిఫోర్ టైం డ్రాప్ చేస్తారన్నమాట. సో ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.